హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈవిలో మనం ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యాప్ ద్వారా మనము వేరే వాళ్ళకు అమౌంట్ ఎలా పంపించాలి అనే దానికి సంబంధించి, అంటే వేరే బ్యాంక్ అకౌంట్ కావచ్చు లేదా వేరే పోస్ట్ ఆఫీస్ సంబంధించిన అకౌంట్ కావచ్చు, మనం ఇంకా కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. మన పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్కి వెళ్ళి మనము పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్కి అమౌంట్ పే చేసుకోవచ్చు. అదేవిధంగా మనము సుకన్య సమృద్ధి యోజన కూడా అమౌంట్ పే చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. తర్వాత పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్కి సంబంధించి అమౌంట్ పంపించుకోవడం, అమౌంట్ తీసుకోవడం ఇలా చేయొచ్చు అనమాట. మనకి చూడండి, ఫండ్ ట్రాన్స్ఫర్స్ అని ఉన్నాయి విత్ ఇన్ ఐపీబీపీ, తర్వాత అదర్ బ్యాంక్స్కి, తర్వాత మోర్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనం ఈ పోస్ట్ ఆఫీస్ పేమెంట్ బ్యాంక్కి సంబంధించి మనము వేరే బ్యాంక్స్కి వేరే వాళ్ళకి అమౌంట్ ఎలా పంపించాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. మీరు ఈ ఐపీబీపీ యాప్ ద్వారా మీరు అమౌంట్ పంపించాలంటే ఫస్ట్ మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఎంపిన్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, లేదా మీ యొక్క తంబు అథెంటికేషన్ ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట, ఫింగర్ ప్రింట్ ద్వారా. సో మీరు ఫస్ట్ మీ యొక్క లాగిన్ అయితే చేయండి. మీరు లాగిన్ చేసిన తర్వాత ఎంపిన్ యూజ్ చేసి లాగిన్ చేసిన తర్వాత మనకు హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. సో మీ యొక్క బ్యాలెన్స్ ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి మీకు ఎంత బ్యాలెన్స్ ఉందనేది చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, మీరు మీ యొక్క బ్యాలెన్స్ మీ దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉందని ఇక్కడ చూస్తారు. సో ఇక్కడ మీరు అమౌంట్ పంపించుకోవడానికి ఫండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు వేరే బ్యాంక్ అకౌంట్స్కి పంపించాలనుకోండి, ఫస్ట్ అదర్ బ్యాంక్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు బెనిఫిషియరీని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ న్యూ బెనిఫిషియరీ అని టైప్ చేస్తే మీరు అంటే ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ యాడ్ చేసిన తర్వాత మీరు అమౌంట్ అయితే పంపించుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఐపీబీపీ అకౌంట్ ద్వారా అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి ఎంటర్ చేసి మీరు బెనిఫిషియరీ యాడ్ చేస్తారా, లేదా మొబైల్ మనీ ఐడెంటిఫైర్ ఎంఎంఐడి ద్వారా చేస్తారండి. సో ఇక్కడ అకౌంట్ ఐఎఫ్ఎస్సి అని క్లిక్ చేశారనుకోండి, మీ యొక్క ఫ్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క తమ్ముడికి మీ యొక్క ఫ్రెండ్కి అమౌంట్ పంపించాలనుకోండి, వాళ్ళ నేమ్ రాయండి, వాళ్ళకి సంబంధించిన అకౌంట్ నెంబర్ రాయండి, తర్వాత అదే అకౌంట్ నెంబర్ రీఎంటర్ చేయండి, తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేస్తే ఆ బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. సో తర్వాత వెరిఫై పైన క్లిక్ చేశారనుకోండి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అనేది ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసి బ్యాంక్ అనేది వాళ్ళది యాడ్ అయిపోతుంది అనమాట. యాడ్ అయిపోయిన తర్వాత మనకి ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఒకటి యాడ్ చేశాను కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇట్లా మనకి యాడ్ అవుతుంది, బెనిఫిషరీ యాడ్ అవుతుంది. సో మనం ఏంటంటే బ్యాంక్స్కి అమౌంట్ సెండ్ చేయాలంటే అదర్ బ్యాంక్స్ అని క్లిక్ చేస్తే మనం బెనిఫిషరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తామనుకోండి, మన యొక్క అకౌంట్ నెంబర్, మన బ్యాంక్ సంబంధించి మన పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ సంబంధించిన అకౌంట్ నెంబర్, దాంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో చూపిస్తుంది. తర్వాత ఎవరికి పంపించాలి, వాళ్ళ పేరు, వాళ్ళ అకౌంట్ నెంబరు, వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇదంతా చూపిస్తుంది. సో మీరు ఎంత అమౌంట్ పంపించాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంత అమౌంట్ పంపిస్తాను. సో ఎంత అమౌంట్ పంపించాలి అనేది చూడండి, ఎంత అమౌంట్ పంపించాలో అది ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే మనకు రిమార్క్స్ కూడా ఉంటుంది. ఆ రిమార్క్స్ కూడా ఎంటర్ చేయండి. సో మీరు అమౌంట్ ఎంటర్ చేయాలి, రిమార్క్స్ ఎంటర్ చేయాలి, తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇమ్మీడియట్ పేమెంట్ అని, తర్వాత స్టాండర్డ్ పేమెంట్ అని ఉంటుంది. ఇమ్మీడియట్ పేమెంట్కి ద్వారా చేస్తాను అనుకోండి, మీకు వెంటనే అమౌంట్ పడిపోతుంది. స్టాండర్డ్ పేమెంట్ ద్వారా అంటే జస్ట్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇమ్మీడియట్ పేమెంట్లో మనకు అమౌంట్ కట్ అవుతుంది, 10 రూపీస్ అలా ఛార్జెస్ పడుతుంది. స్టాండర్డ్ పేమెంట్లో కట్ అవ్వదు. సో మనం ఏంటంటే స్టాండర్డ్ పేమెంట్ ద్వారా అమౌంట్ సెండ్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, మనకి ఫ్రమ్ ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి ఎంత అమౌంట్ ఇదంతా ఉంటుంది. కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఎంపిన్ అడుగుతుంది. ఆ ఎంపిన్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంపిన్ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తే మనకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనేసి ఇక్కడ మనకు డేటు, టైము, అమౌంట్ సహా ఎవరికి పంపించినారు, బెనిఫిషరీ అకౌంట్ నెంబరు, రెఫరెన్స్ నెంబరు, సో ఇలా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ సెంటర్, కస్టమర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేసి మనకు ఒక మెసేజ్ కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ గో టు హోమ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు పైన మెసేజ్ కూడా వచ్చింది. సో అమౌంట్ పంపించడం జరిగింది అనేసి ఇక్కడ మనకు మెసేజ్ కూడా రావడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, మనకి బ్యాలెన్స్ చూస్తే ఇందాక 1800 సంథింగ్ ఉండింది, ఇప్పుడు మనం 1850 పంపించాం కాబట్టి రిమైనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ చూపిస్తాం అనమాట. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఈ ఐపీబీపీ ఫోన్పే దీని ద్వారా మనకి ఏంటంటే ఈ ఐపీబీపీ యాప్ ద్వారా చాలా ఈజీగా అమౌంట్ ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.